వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెద్దపాడు మండలం వరద ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వరదలతో నష్టపోయిన వారి వైసీపీ వారైనా విపక్ష చూపకుండా సాయం చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వం అంటే ఏమిటో ఆచరణలు చూపిస్తున్నామని చింతమనేని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వస్తున్న వరదలకు ఇబ్బంది పడుతున్న వారి కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట నుంచి నిత్యావసర సరుకులు పంపించింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో సరుకుల వాహనాలకు జెండా ఊపారు. వరదలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమవుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కనపడడం లేదని జిల్లా చీఫ్ మాలోత్ కవిత మండిపడ్డారు. హన్మకొండ జిల్లా నడికూడ మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాతలకు అపార పంట నష్టం కలిగించింది. సాయం చేసి ఆదుకునే వారి కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. పంట నష్టం పరిశీలన ఆలస్యం అవుతూ ఉండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు తమను పరామర్శించలేదని వారు ఆవేదన చెందారు. వినాయక చవితి మహోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం మహారాజు ప్రభుత్వ సంగీత్ నృత్య కళాశాలలో 105వ సిద్ధి వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సంగీత కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద విషాదం నెలకొంది. ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకుడు వరద నీటిలో గల్లంతయ్యాడు. ప్రాజెక్టు కింద గోదావరి నదిలో ముంబైకి చెందిన 28 ఏళ్ల ఫెరోజ్ కొట్టుకుపోయాడు. మెట్పల్లిలో బంధువు ఇంటికి వచ్చిన ఫెరోజ్ నీటిలో కొట్టుకుపోతుంటే కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో సాలూబు హత్య కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారయ్యారని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. 5వ తేదీ అర్ధరాత్రి సాలూబీని నాటు తుపాకీతో కాల్చి గొడ్డలితో నరికి 6గురు చంపారని తెలిపారు. ప్రతీకారం కోసం ఈ హత్య జరిగిందన్నారు. అయితే నిందితుల నుంచి 4 బుల్లెట్లు, గొడ్డలి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మెదక్ జిల్లా టెక్మాల్లో భారీ వర్షాలతో ఇంటి పైకప్పు కూలి మంగలి శంకరమ్మ మృతి చెందడంపై మంత్రి దామోదర్ రాజనరసింహ వెంటనే స్పందించారు. శంకరమ్మ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు. శంకరమ్మ అంత్యక్రియలకు తక్షణ సాయంగా 11,000 రూపాయలు అందజేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా వట్టిచేకూరు మండలం కోవెలమూడి, ముట్లూరు, కారంపూడిపాడు గ్రామాల్లో పంట పొలాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. భారీ వరదలతో రైతులకు 50 లక్షల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పెమ్మసాని వెంట స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఉన్నారు. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని పలువురు ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, మందుల సామ్యులు, అనిల్ కుమార్ రెడ్డి, నాగరాజు కలిశారు. ములుగు జిల్లా ఏటు నాగార మండలంలో కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు కలకలం రేపాయి. దీంతో ఎస్ఐ తాజుద్దీన్ చాకచక్యంగా నిర్వహించి ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిందితులను పట్టుకున్నారు. బయట పూలు అమ్ముకునే వారి గ్యాస్ సిలిండర్లు దొంగిలించినట్లుగా ఎస్ఐ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగవల్లి, వంశధార, సువర్ణముఖి నదులకు వరద నీరు పోటెత్తుతుంది. మడ్డవలసన రిజర్వాయర్కు 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నదీ తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.